మరణం చెందారు. ఆ కల్పనకు అమ్మాయి పుడితే కేసీఆర్ గారు ఆ రోజు నా కుటుంబాన్ని ఆదుకొని నా పెళ్లి చేసితే నాకు ఆడపిల్ల పుడితే ఆ అమ్మాయి కల్పనకు ఆడపిల్ల పెడితే ఆమె చంద్రకళ అని పేరు పెట్టుకుంది, ఆడపిల్ల కాబట్టి. తర్వాత అబ్బాయి పుడితే ఆయన పేరు చంద్రశేఖర్ అని పెట్టుకున్నారు వాళ్ళు. ఆ చంద్రకళ పెళ్ళి నేను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆయనే కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఆ పెళ్లి చేశాం. అంటే 13 లక్షల కుటుంబాలను, 13 లక్షల పైచిలుకు కుటుంబాలను ఈ కళ్యాణ లక్ష్మి ఆదుకుంది. అంటే 13 ఏళ్ళుగా కొనసాగుతున్న ఈ కళ్యాణ లక్ష్మి సంవత్సరానికి 1 లక్ష కుటుంబాలను ఆదుకుంది అని మనం చెప్పొచ్చు. మొదట్లో ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా 51,000తో మొదలై ఏ ఎన్నికలు అప్పుడు లేవు, ఏ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తామని కేసీఆర్ గారు చెప్పలేదు. కానీ తెలంగాణలో ఉండే పేదరికాన్ని చూసి, తెలంగాణలో ఉండే వెనుకబాటుతనాన్ని చూసి, తెలంగాణలో ఆడపిల్లల్ని అమ్ముకుంటున్న తీరు చూసి, ఆడపిల్ల కడుపులో ఆడపిల్ల ఉంది అంటే కడుపులోనే చిదిమేస్తున్న అనేక మంది ఆడబిడ్డల్ని చూసి ఒక గొప్ప మనసుతో ఈ దేశంలో మహిళలు ప్రధానులుగా ముఖ్యమంత్రులుగా పాలించినా ఎవ్వరూ ఆలోచించని విధంగా ఒక తండ్రి మనసుతో ఒక మేనమామగా ఇచ్చిన వరం కళ్యాణ లక్ష్మి. మరి ఆ కళ్యాణ లక్ష్మికి ముప్పొస్తుంది అని చెప్పి తెలిసి ఒక నెల, మరి జూలై 8న అంటే ఇవాళ ఆగస్టు 13, 35 రోజులు దీని మీద సమీక్షించేది కానీ అఫిడవిట్ వేయాలనే సోయి కానీ లేనంత మరి వీళ్ళ పనేందో తెలంగాణ ప్రజలు, తెలంగాణ పేదవాళ్ళు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రతిపక్షానికి తిట్టే మీద ఉన్న శ్రద్ధ, ఆ సోయి మీ ప్రభుత్వాన్ని నడిపించుకునే దాని మీద ఉంటే బాగుంటుంది, అది గమనించాలని నేను కోరుతా ఉన్నా. ఏదైనా అంటే మేము వెనకబడిన వాళ్ళం, ఓర్వలేక ఏదో అంటారని మాట్లాడే పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ గారు, అజారుద్దీన్ గారు, సీతక్క గారు, రేవంత్ రెడ్డి అంటే దొరబిడ్డ, ఆయన మరి ఎట్లా వచ్చినాయో ఎట్లా సంపాదించిండో ఆయన కోట్లకు పడగలెత్తిండు. కానీ మీరేంటి, మీరు వచ్చిన మీ కుటుంబ నేపథ్యాలు ఏంది? వాళ్ళ మంత్రులు అయితే మీకు కొమ్ములు రాలేదు కదా, మీరు వచ్చిన పరిస్థితులు ఏంది? రేపు మీరు పోయి ఓట్లు అడగాల్సిన ప్రజలు ఎవరు? వాళ్ళకే ఇంత ఇబ్బంది అయితే ఒకరోజు సమీక్షించే సోయి లేకపోతే మీరేం గడ్డి పీకుతున్నారా, గాడిద పళ్ళు తోముతున్నారా? ఏమనాలి మిమ్మల్ని? అంటే దీన్ని ఎట్లా ఎగ్గొట్టాలని ఎదురు చూసే రేవంత్ రెడ్డికి ఇదొక సాకులాగా అనిపించినట్టు భావిస్తూ ఉన్నాం. ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు 12-13 ఏళ్లలో ఎవ్వరూ దీన్ని ప్రశ్నించని వాళ్ళు ఇవాళ కోర్టుకు పోయిండ్రు అని అంటే ఈ పని కూడా రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్దే అయి ఉంటుందని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. ఎవరు ఈ పథకం ఒక క్యాబినెట్ తీసుకుంటే క్యాబినెట్కి మించింది ఏది లేదు. నిజంగా చట్టబద్ధత కావాలి అని అంటే మాకింత సమయం ఇవ్వండి, ఇంత గడువు ఇవ్వండి, మేము ఈలోపు దాన్ని ఏ విధంగా ఇచ్చేస్తామో చెప్పాలనే సోయి లేని మూర్ఖులు ఈ రాష్ట్రాన్ని పాలించడం నిజంగా తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను ఎంత ఆవేదనతోనంటే వారన్నట్టు 9 నెలల నుంచి ఇవ్వట్లేరు. కమిషన్లు తీసుకోవడానికి ఉన్న కక్కుర్తి పేదల సంక్షేమ పథకాలు తొందరగా ఇవ్వటానికి మీకు మనసు ఒప్పట్లేదు. గతంలో ఏమన్నారు, కేసీఆర్ గారు పెళ్ళైన 3 నెలలకు ఇస్తున్నాడు, నేను వస్తే పెళ్లి పీటల మీదే ఇస్తా, దాంతోపాటు తులం బంగారం ఇస్తా అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకొని, చంటి పిల్లల్ని ఎత్తుకొని తల్లులు వస్తున్నారు. పెళ్ళై పిల్లలు పుట్టే వరకు కూడా నీకు ఇచ్చే మనసు రావట్లేదు. ఇప్పుడేమో అసలుకే ఎసరు పెట్టే ఆలోచన చేస్తున్నావు. ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని తెలంగాణ సమాజం తీసుకున్న 13 కోట్ల మంది పైచిలుకు కుటుంబాలతో పాటు
అంటే ఈ సంవత్సరం ఈ 9 నెలలుగానే దాదాపు 1,00,000 మంది పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటారు. వాళ్ళందరూ కూడా గమనించాలి. నేను ఈ స్కీమ్ వచ్చిన తర్వాత లేదా మంత్రిగా ఉన్నప్పుడు పనిచేసినప్పుడు అనేక మంది పేద మహిళలు అన్నారు, చిన్న వయసులో భర్త చనిపోతే కళ్యాణ లక్ష్మి వస్తుందంటే అప్పు పుడుతుంది, ఆడపిల్ల పెళ్లి చేసుకుంటున్నాం. ఒకప్పుడు అయ్యో ఆడపిల్ల పుట్టింది అని అంటే, ఇవాళ ఆడపిల్ల పుడితే అంటే మొదటి నుంచి ఆ కుటుంబానికి ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇవ్వాలని ఆడపిల్ల పుడితే 13,000 నుంచి మొదలుపెట్టి ఆ గర్భిణీ బిడ్డకు ఒక తండ్రి మనసుతో కడుపు నిండా అన్నం పెట్టి మరి కళ్యాణ